సార్ రన్నింగ్ లో దిగింది ట్రైన్. దాని పిక్చర్స్ తీసుకుంటుంది. నిసా యు లైక్ క్యాబ్? లేసని ఎండల్లో తిట్టేస్తున్నాను, పాపం ఈ ఎండలకి ఉండలేకపోతుంది. నేను లేసి ఇక్కడ కూర్చున్నా. మనకంటే అలవాటు ఈ వేడి వాతావరణం. రైట్ నౌ నేను ముంబైలో ఉన్నా. రోమోలో ఏముందో అంతా చూసారుగా. సో లీసా, సే హాయ్ లీసా. లీసా అయితే శ్రీలంక నుంచి వచ్చేసింది అనమాట. సో తను నేను కొన్ని రోజులు జర్నీ చేయబోతున్నా. ఇప్పుడైతే ముంబైని చూపించబోతున్నా. ముంబైలో తనతో పాటు తిరుగుతున్నా. రైట్ నౌ మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము, లీసా నేను ఆటోలో. ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్ అని ఉంది మేము ఉంటున్న హాస్టల్కి దగ్గరలో. సో ఫస్ట్ టైము మేము కలిసినప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళాం. సో సెకండ్ టైం మీట్ అయినప్పుడు కూడా టెంపుల్కి వెళ్తే బాగుంటుందని లీసాని టెంపుల్ తీసుకొచ్చా. లీసా లెట్స్ గో. ఇది ఇస్కాన్ టెంపుల్ మేము ఉంటున్న ఏరియాలో ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట ఈ ఏరియాలో. లోపలికి వెళ్దాం. టెంపుల్ లోపల వీడియోగ్రఫీ ఉందో లేదో తెలియదు, చేస్తున్నాను ప్రస్తుతానికి. టెంపుల్ లోపల అయితే ఈ విధంగా ఉందండి. మొత్తం పాలరాయితో కడతారు. ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ చూసినా ఈ విధంగా ఉంటాయి. లోపలికి వెళ్తున్నాం. యాదృచ్ఛికమో తెలియదు ఏంటో తెలీదు, మళ్ళీ మేము ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్తాం. దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇప్పుడైతే మేము ముంబై ఈస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ముంబైలో ట్రాఫిక్ చాలా ఘోరం, మామూలుగా లేదు. ఇప్పుడైతే మేము ముంబై ఈస్ట్ సైడ్ వెళ్తున్నాము. అక్కడైతే గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది. సో ఇక్కడ లోకల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం నేను లీసా. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి. అయితే రైల్వే స్టేషన్లో టికెట్ అయితే కొనబోతున్నాం. ఇక్కడ నుంచి చర్చ్ గేట్ అనే ప్రాంతానికి టికెట్ తీయాలి. సో టికెట్ ఎంత ఉందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ATVMలో తీసుకున్నాం. టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాం. శాంతా క్రూజ్ అంట లోకల్ రైల్వే స్టేషన్. సో లేసాకో టికెట్ తీసా, నేను టికెట్ తీసుకున్నా. ట్రైన్లో ఎక్కేసా. నేను మగాళ్ళ కంపార్ట్మెంట్లో ఉన్నా, లేసాని లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కించా. సో ఇద్దరం వేరువేరుగా ఉన్నాం. ఫస్ట్ టైం ముంబై లోకల్ ట్రైన్లో జర్నీ చేస్తున్నా. Please do not lean out of the running train. లోకల్ రైల్వే స్టేషన్లు ఇవి. ఇది మహిమా రైల్వే స్టేషన్ అంట ముంబైలో. ఇది ఒక లోకల్ రైల్వే స్టేషన్. లీజా ఈ పక్కనే ఉంది, నేను ఇక్కడ ఉన్నా. వచ్చేస్తాం మో. సార్ రన్నింగ్ లో దిగింది ట్రైన్. గడ్డం నేను రన్నింగ్. భలే మన ఇండియా పల్స్ పట్టేసింది లేసా. ఇది లాస్ట్ స్టేషను చూడొచ్చు, ఇక్కడ ఆగిపోతుంది. దీని పేరు వచ్చేసి చర్చ్ గేటు. ఇక్కడ నుంచి మనకి గేట్ ఆఫ్ ఇండియా చాలా దగ్గర ఉంటుంది. ర్యాపిడో ఊబర్ ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ముంబై అసలు ఖాళీగా లేదండి, అసలు చాలా రష్ ఉందన్నమాట. చూడండి పాపులేషన్ పెరిగిపోతే ఎంత ఇబ్బందో. రైట్ నో ఫుడ్ అయితే తిన్నాం. నేను లేసా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేస్తాం. ఇప్పుడు ఏంటంటే గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. అలా బీచ్ సైడ్ వెళ్తున్నాం. ఇది బీచ్ సైడ్ ముంబై బీచ్, అరేబియన్ మహాసముద్రం ఉంటుంది అక్కడ. సో వెళ్దాం బీచ్ సైడ్ ఎలా ఉంటుంది అనేది. మేము ఇప్పుడు వచ్చేసరికి టైము మధ్యాహ్నం 3 o'clock అవుతుంది. సో పర్లేదు, చూద్దాం ఎలా ఉంటుందో. కాస్త కొంచెం ఎండగా ఉంది. ఈవినింగ్ టైం వచ్చి ఉంటే బాగుండు. యాక్చువల్గా నేను తను మార్నింగే బయలుదేరాం. ఈ ట్రాఫిక్లో పడి ఆ ట్రైన్లు ఎక్కి దిగి ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంకా తిన్నాం కదా, తిన్నాక ఒక 1 hour పట్టింది. లేదంటే బాగానే వచ్చేసేవాళ్ళం. అబ్బా ఏమన్నా ఉందండి. ముంబైలో ఉన్నానా ఫారెన్లో ఉన్నానా? ఆహా మామూలుగా లేదుగా. వ్యూ చాలా బాగుందండి ఇక్కడ, భలే ఉంది. లొకేషన్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. బా ఈ ఎండలో కూడా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉన్నారు. మనకంటే అలవాటు ఈ వేడి వాతావరణం. లేసా ఉండలేకపోతుంది. లీసా ఇట్స్ సో హాట్ రైట్? అసలు ఉండలేకపోతుంది పాపం తన. ఇంత ఎండ అసలు ఫస్ట్ టైం కదా వీళ్ళకి ఇండియాలో వేడిగా ఉంటుందని తెలీదు. సో తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఎన్నో ప్రేమ జంటలు ఎన్నో ఉన్నాయండి. మొత్తం అంతా వీళ్ళే. ఇండియాలో ఉన్న యువత అంతా ఇక్కడే కనిపిస్తున్నారు, చూడొచ్చు.
బీచ్ అయితే మామూలుగా లేదు, వ్యూ చాలా బాగుంది. బట్ ఎండకి ఎక్కువసేపు ఉండలేకపోతున్నా. అయిపోతే సిటీ వ్యూ చాలా బాగుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్తో భలే కనిపిస్తుంది. ముంబై భలే అందంగా ఉంది. ముంబై సాగర్ తీరాన. ముంబైలో ఎక్కడికి వెళ్ళా ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. చూడొచ్చు ఎంత ట్రాఫిక్. రోడ్లు బీచ్ సైడ్ విశాలంగా ఉన్నాయి, చూడడానికి కొంచెం బాగుంది. కానీ సిటీ లోపల అయితే దారుణం. ఇటు పక్క బీచ్, ప్లేస్ ఏమి ఇక్కడ ఉంది. యూ టేకింగ్ యువర్ సెల్ఫ్ పిక్చర్స్. దాని పిక్చర్స్ తీసుకుంటుంది. ఇప్పుడు బీచ్ అయితే అయిపోయింది, గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి వెళ్తున్నాం. తీసా కమ్. క్యాబ్ అయితే బుక్ చేసాం, క్యాబ్ అటు సైడ్ ఉంది, రోడ్డు దాటుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఉంది క్యాబ్. ఈ ఏరియాలో ఆటోలు అవి బుక్ అవ్వట్లేదు ఇక్కడ నుంచి, సో క్యాబ్లు మాత్రమే ఉన్నాయి. క్యాబ్లోకి వెళ్తున్నాం. క్యూట్గా ఉంది క్యాబ్, భలే ఉంది. లిసా, యు లైక్ క్యాబ్? సిగ్నల్ పడింది, ఎక్కడికక్కడ సిగ్నల్స్ పడుతూనే ఉంటాయి. ముంబై అంటేనే ట్రాఫిక్ అసలు. వచ్చేసాం డెస్టినీకి, గేట్వే ఆఫ్ ఇండియా. ఫైనల్లీ 2 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ వచ్చాం. క్యాబ్కి 130 రూపాయలు ఇచ్చామన్నమాట. ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. లోపలికి వెళ్దాం. చెకింగ్ అని ఉంది కానీ పెద్దగా ఏం లేదు, బ్యాగ్ చెకింగ్ అది. సింపుల్గా వచ్చేసాం. ఫుల్ రష్ అయితే ఉందండి అసలు. ప్రతి టూరిస్ట్ స్పాటు జనాలతో నిండిపోయింది. చూడొచ్చు ఎలా ఉన్నారో, మొత్తం జనంతో నిండిపోయింది అంతా, ఖాళీ లేదు, ఫుల్ బిజీ. ఫైనల్లీ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేసా. దీని ఎదురుగానే తాజ్ హోటల్ అయితే ఉంటుంది, చూడొచ్చు. భలే ఉంటుంది, ముంబైలో చాలా ఫేమస్. మేజర్ సినిమా చూసినట్లయితే దీని గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. ఈ తాజ్ హోటల్లో అటాక్ గురించి మొత్తం అంతా సినిమాలో ఉంటుంది. సో చరిత్ర గురించి మాట్లాడుకునే ముందు దీని అందాన్ని చూడండి, భలే ఉంది కదా తాజ్ హోటల్. అండ్ ఎదురుగానే గేట్వే ఆఫ్ ఇండియా, భలే ఉంది. జనంతో కిటకిటలు ఆడుతుంది, అసలు ఖాళీ లేదు, ఫుల్ బిజీగా ఉంది. చుట్టూ జనం ఈవినింగ్ టైం ఇంకా ఎక్కువ ఉంటారేమో నాకు తెలిసి. ఇది గేట్వే ఆఫ్ ఇండియా, ఇటు తాజ్ హోటల్, భలే ఉన్నాయి రెండు. మొత్తానికి వెళ్ళిపోతున్నాం. లీసాకి అసలు కంఫర్టబుల్ లేదు, ఎక్కడికి వెళ్ళా ఎండ తీవ్రతకి ఉండలేకపోతుంది. మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నాం. జనం వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, ఖాళీ లేదు అసలు. జనం చూసారా ఎంతమంది ఉన్నారు, మామూలుగా లేదు. మొత్తం పాపులేషన్తో నిండిపోయిందంటే ఏదో అనుకున్నా, ముంబైలోనే కనిపిస్తుంది 150 కోట్ల జనాభా అంతా, మామూలుగా లేదుగా. ఓయ్, ఎక్కడ పడితే అక్కడే తింటున్నారు, ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటున్నారు. ట్రాఫిక్ చూస్తే ఇలా ఉంది. తాజ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చాము, బాగుంది దగ్గర నుంచి చూస్తే. ఇండియాస్ మొట్టమొదటి 5 స్టార్ హోటల్, భలే ఉంది. టెర్రరిస్ట్ అటాక్ తర్వాత కూడా దీన్ని బాగానే రినోవేషన్ చేశారు. తెలుసు కదా తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ గురించి. ఆ అటాక్ గురించి పూర్తిగా తెలియాలంటే మన మేజర్ సినిమా చూస్తే సరిపోద్ది. లీసాకి ఫ్యాన్సీ ఫీవర్, ఎక్కడికి వెళ్తే అక్కడే అందరూ ఫోటోలు తీస్తున్నారు లీసాతో, భలే ఉంది. ఫారెన్ అమ్మాయి అంటే కొంచెం క్రేజ్ ఉంటుంది. ఫైనల్లీ లీసా నేను అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి అయితే వచ్చాము. ఇక్కడైతే కోటని రైల్వే స్టేషన్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషను. ఇది యాక్చువల్గా కోటని రైల్వే స్టేషన్గా మార్చారు, చూస్తారు కదా ఎలా ఉందో, భలే ఉంటుంది. నైట్ టైము లైటింగ్స్లో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మనం డే టైం వచ్చాం కాబట్టి కొంచెం తక్కువ అందం కనిపిస్తుంది, నైట్ అయితే ఇంకా అందంగా ఉంటుంది, భలే ఉంటుంది. సరే లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఎంతమంది బయట స్ట్రీట్ ఫుడ్ తింటున్నారో, భలే ఉంది. అసలు బడ్జెట్లో తినాలంటే ఇలాగే తినాలండి రోడ్ల మీద. ఇక్కడ రెస్టారెంట్లకి హోటల్కి వెళ్తే మామూలుగా ఉండవు రేట్లు. ఎంతమంది ఉన్నారు చూడండి. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, ఎక్కడికి వెళ్ళా ట్రాఫిక్. సిగ్నల్ పాయింట్, మెయిన్ సిగ్నల్ పాయింట్ ఇక్కడ ఇది. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా బాగుందండి ఏరియా మాత్రం. బయట నుంచి చూస్తే ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లేసని ఎండల్లో తిట్టేస్తున్నాను, తన పాపం ఈ ఎండలకి ఉండలేకపోతుంది, ఏం చేస్తాం. ఈ వ్యూ చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదుగా. దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంది, భలే ఉంది అసలు. అప్పట్లో కట్టింది ఇది, ఇప్పుడు రైల్వే స్టేషన్ అయిపోయింది. ఇలా వెళ్తే రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళొచ్చు, ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా సరే లోపలికి వెళ్దాం. మామూలుగా లేదండి, కాటన్ రైల్వే స్టేషన్ చేస్తారు కానీ
చాలా బాగుంది. టికెట్ కౌంటర్స్ ఇవి బాగుంది. ఇక్కడ ట్రైన్స్ ఉంటాయి మనకి లోపల, అక్కడ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది రైల్వే స్టేషన్ మామూలుగా లేదు, చాలా బాగుందిగా. రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దది. నేను అప్పట్లో ట్రైన్ బ్లాగ్ చేస్తూ వద్దాం అనుకున్నా, బట్ లేజర్ ద్వారా వచ్చాను. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు, మెట్రోలో వెళ్దాం అనుకుంటున్నాం మేము ఉండే హాస్టల్ ఏరియాకి. సో రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. స్టేషన్ నుంచి ఇక్కడ సబ్వే కనెక్షన్ ఉంది. సో ఈ కిందకి వెళ్తే మనకి మెట్రో అనేది అవైలబుల్ ఉంటుంది. కింద చూడండి ఎలా ఉందో, మొత్తం అండర్ గ్రౌండ్, మామూలుగా లేదు. కింద ఒక ప్రపంచమే ఉంది. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషను. లోపలైతే ఇలా ఉంది. సేమ్ ఇంతకుముందు నేను ఢిల్లీలో చూశాను కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు, సేమ్ అలానే అనిపిస్తుంది. లోపల చూడండి ఎలా ఉందో, మొత్తం చాలా పెద్దది కట్టారు కిందన. ఫైనలీ చెకింగ్ అంతా అయిపోయింది, కిందకు వచ్చేసాం. ట్రైన్ అయితే ఇందులో వస్తుంది. ఈ గేట్స్ అనేవి ఓపెన్ అయితే మన ట్రైన్ రావడానికి ఇంకొక 5 minutes అయితే ఉంది. సో ఇక్కడ ట్రైన్ ఎక్కితే ఇంకా బండ్రా అనే ఏరియాకి వెళ్ళాలి. పొరపాటున మనకి ఏమైనా కన్ఫ్యూజ్ వస్తే ఇక్కడ ఈ మ్యాప్ చూసుకుంటే సెట్ అయిపోద్ది. మనం ఎక్కడ ఉన్నాం అనేది అక్కడ మెన్షన్ చేస్తారు, సో చూసుకోవచ్చు అనమాట. ఇంకా మెట్రో ట్రైన్ ఎక్కేసాం. లోపల అయితే ఇలా ఉంది. నేను లేచి ఇక్కడ కూర్చున్నా. మెట్రోలో ప్రయాణం అయిపోయింది, ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. నేను లేసా. బంద్రా కాలనీ అని మెట్రో స్టేషన్ దగ్గర దిగాం. కింద ఉంటుంది స్టేషన్, పైన అయితే ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి మా హాస్టల్కి ర్యాపిడో బుక్ చేసుకోవాలి. ఆటో వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇద్దరం కలిసి ఆటోలో హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం. సగం టైము ట్రాఫిక్లోనే వేస్ట్ అయిపోయింది. అనుకుంటాం కానీ మెట్రో సిటీలో వచ్చి చూడడానికి ఏముండదు, ట్రాఫిక్ పొల్యూషన్ తప్ప. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దేశంలో ఏది ఫేమస్ సిటీయో అదే తెలుస్తుంది ఎవరికైనా. సో ముంబై అనేది ఫేమస్ కాబట్టి చూడడానికి వచ్చింది, బట్ ట్రాఫిక్లో సగం టైం వేస్ట్.